హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. సనాతన వాస్తు ధర్మం స్థాపత్య వేదం ద్వారా ఇల్లు కట్టడం అంటే ఇంటి లోపల ఒక తెలిసినటువంటి ఒక వైబ్రెన్సీని మనం క్రియేట్ చేయడమే వాస్తు ధర్మం. అది కంటికి కనపడదండి, కానీ ఎటువంటి కొలతలతో ఎటువంటి ప్రపోర్షన్స్తో బంధిస్తే ఆ యొక్క నాలుగు గోడల మధ్య ఆ యొక్క వైబ్రెన్సీ పుడుతుంది. దాన్నే నిరాకారంగా ఉన్నటువంటి భగవంతుని తత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకు? అది మన యొక్క మానసిక స్థితిని చాలా పెంపొందిస్తుంది అన్నమాట. చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంటే వేరే రకమైన పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా కాస్త మనశ్శాంతిగా ఉండే విధమైన ఆలోచనలు ఇల్లు ఇస్తుంది అన్నమాట. అందువల్ల ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది చేయాలి. స్పేస్ని ఒక లయని క్రియేట్ చేయాలి. ఆ లయే ఒక నక్షత్ర బలం. అలాంటి లయతో ఇంటిని క్రియేట్ చేయొచ్చు, దేవాలయాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి లయతో 1000 సంవత్సరాలు కట్టినటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవాలయం యొక్క కొలతలు తీసుకొని వాటి యొక్క లిటరేచర్ అంతా తీసుకొని 1000 సంవత్సరాల క్రితం ఆనాడు సవతులు కట్టినటువంటి బ్లూ ప్రింట్ డికోడ్ చేసే భాగ్యం నాకు కలిగింది. నా శిష్యులు కూడా నాకు చాలా సహాయం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. సో వాస్తు అంటే వైబ్రెన్సీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి వైబ్రెన్సీని మనము చూసుకునేటప్పుడు ఒక తిరుమల తిరుపతి గుడి గురించి మాట్లాడితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్వామి ఉండేటటువంటి గర్భగృహం. ఆ యొక్క గర్భగృహము, ఆ యొక్క పల్సేషను అదే రకంగా 3 ప్రాకారాలతో ఉంది. సో ఒక్కొక్క ప్రాకారం ఎంతెంత ఉన్నది, ఒక్కొక్క ప్రాకారానికి మధ్య ఎందుకు ఆ కొలతలు వదిలారు? మనం ఏదైతే శ్రవణ నక్షత్రంతో డెరైవ్ చేసినటువంటి ఆ యొక్క పద మాడ్యూల్ స్పేస్ తత్వంతో కూడినటువంటి ఆ యొక్క కొలతల్ని అక్కడ ఏ రకంగా వాడడం వల్ల అవన్నీ ఆ టైంలో వాళ్ళు డెరైవ్ చేయగలిగారు, అది మనం ఇప్పుడు డికోడ్ చేస్తున్నాం. ప్రజలకు అది తెలియచెప్తున్నాం అన్నమాట. వాస్తు అంటే ఈశాన్య గుమ్మాలు కాదు, నచ్చినట్టు మన ఇంగ్లీష్ కొలతలతో కట్టుకోవడం కాదు. ఇదిగో ఈ 30 అడుగులు పొడుగు పెడదాము, లేదంటే ఒక 25 వెడలు పెట్టేద్దాం, బెడ్రూములు 12 చేసుకుందాం అని నీకు నచ్చినట్టు మనం ఆ స్పేస్ని ఏం చేస్తున్నాము, ఒక అన్డిఫైన్డ్గా ఒక ఏదో క్వాలిటీ క్రియేట్ అవుతుంది. కానీ నీ కంపాటబిలిటీగా ఉన్న క్వాలిటీని మనం అక్కడ పుట్టించాలి. మనం ఈరోజు చేస్తున్నదంతా ఏంటి, ఒక క్వాలిటీ ఏదో పుడుతుంది అక్కడ, అందులో ఉంటూ నాకు వాస్తు బాగాలేదు. పండితులు వస్తుంటారు, అది మార్పిస్తుంటారు, ఈ మార్పిస్తుంటారు. ఉపయోగం ఏముంది? నీ మీద పనిచేసేది ఆ 4 గోడల మధ్య ఉన్న స్పేస్ ఇంపాక్ట్. అది కంటికి కనపడదు. ఆ సబ్స్టెన్స్ మీద మనం పని చేయాలి. కానీ దీన్ని గుర్తించిన మన పూర్వీకులు ఈ యొక్క కన్స్ట్రక్షన్స్లో కానీ, టౌన్ ప్లానింగ్లో కానీ, ఒక దేవాలయాల్లో కానీ, సామాన్యుల గృహాల్లో కానీ ఈ యొక్క నాలెడ్జ్ని ఎలా వాడారు అనేది చూపెట్టినప్పుడు మనం ఇవాళ ఉన్న నాలెడ్జ్తో 1000 సంవత్సరాల క్రితం కానీ మనం ప్రూవ్ చేస్తున్నాము అంటే అప్పుడు ఉన్న ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్న నాలెడ్జ్ కానీ, ఆ మెథడాలజీ కానీ ఎలా అప్లై చేశారనేది ఇవాళ ఆ జ్ఞానం మన దగ్గర ఉండబట్టే కదా. సో ఇక్కడ గుళ్ళలో ఏం చేస్తారు, ఒక మాడ్యూల్ అనేది తీసుకొని ఆ ప్రాకారాల మధ్య ఆ వైబ్రెన్సీ ప్రతిధ్వనించే విధంగా క్లబ్ చేస్తారు. అంటే ఇంటర్ కనెక్టెడ్ స్పేసెస్ అని చెప్తాం. ఇల్లు అనేది ఒక స్పేసు, ఒక పబ్లిక్ స్పేస్ కానీ దేవాలయం తీసుకున్నప్పుడు ఇంటర్ కనెక్టెడ్ ఆఫ్ దట్ మాడ్యూల్స్. అదే మాడ్యూల్ ఇంటర్ కనెక్ట్ చేయడం వల్ల అదే వైబ్రెన్సీ ఉంటుంది అక్కడ. అదే దేవాలయ రహస్యం, అదే చిదంబర రహస్యం. ప్రీవియస్ వీడియోలో మిత్రులారా మనం తూర్పు నుంచి పడమరగా ఉన్నటువంటి కొలత ఏదైతే ఉందో ఈ 200 మన స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ 274 అడుగుల 4 అంగుళాల 3/8, 11 అడుగుల 140 అడుగుల 2 అంగుళాల 1/16 ఏంటనేది చెప్పాం. అదేంటండి, ఉత్తర దక్షిణాలుగా మొత్తం తూర్పు పడమరగా మొత్తం ప్రాకారం తీసుకునేటప్పుడు గర్భగృహం యొక్క మధ్య బిందు పాయింట్ అన్నాం అనమాట. అది బ్రహ్మ బిందు అని చెప్పి చెప్తాం అనమాట. బిందు పాయింట్ అనేది ఎందుకు స్పెసిఫిక్గా వాళ్ళు అక్కడ తీసుకున్నారని చూసినప్పుడు ఆశ్చర్యంగా ఈ యొక్క మాడ్యూల్స్ మనం పేర్చుకుంటూ వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా ఇన్ని మాడ్యూల్స్ దగ్గర అవి ఆగినాయి అనమాట.
సో అది 23 యూనిట్స్ ప్రాకారం బయట నుంచి తూర్పు పడమరగా తీసుకున్నప్పుడు 23 యూనిట్స్ దగ్గర ఈ స్పెసిఫిక్‌గా ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి పశ్చిమం యొక్క ప్రాకారం మనం తీసుకున్నప్పుడు 11.75 యూనిట్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు అదే రకంగా మనము ఉత్తర దక్షిణాలుగా చూసుకున్నప్పుడు ఈ యొక్క ప్రాకారం ఉత్తర దక్షిణాలుగా మనం చూసుకునేటప్పుడు ఈ ప్రాకారం మొత్తము బయట 263 అడుగులు ఉందని చెప్పి అన్ని ప్రింట్ మీడియాలో కానీ గూగుల్లో కానీ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కొలతలంటే వచ్చేది ఉత్తర దక్షిణాలుగా 263 అడుగులని. కానీ అది రౌండ్ అప్ చేశారు. యాక్చువల్గా అది ఎంత అంటే 262 అడుగుల 5 అంగుళాల 5/16. ఇది ఎలా వచ్చింది? ఒక స్పేస్ మాడ్యూల్ శ్రవణ నక్షత్రం ఆయాది నెంబర్ తీసుకొని దాన్ని కొలతల కిందకి మార్చిన తర్వాత దాన్ని మనం పొడుగు వెడల్పు నిష్పత్తి కింద మార్చినప్పుడు అది 1:1.5గా నమోదైంది. అటువంటి యూనిట్స్ని మనకి 33 యూనిట్స్ పేర్చడం ద్వారా ఆ వైబ్రెన్సీ అనేది వచ్చింది. ఆ 33 యూనిట్స్లో ఆ యొక్క ప్రాకారమందం కూడా కలిసిపోయింది. సో ఆ యొక్క గర్భగృహం ఏ రకంగా చేశారండి? ఆ యొక్క సెంటర్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ప్రాకారం ఆ యొక్క గోపురం సెంటర్ లైన్ తీసుకునేటప్పుడు ఆ సెంటర్‌కి ఎగ్జాక్ట్‌గా అలైన్మెంట్ అయింది. ఆ యొక్క గోపురం కూడా మొత్తం ప్రాకారానికి సెంటర్‌గా తీసుకున్నారనమాట. సో ఈ రకంగా చూసుకునేటప్పుడు వాటి లెక్కలేంటి అన్నప్పుడు ఇదిగోండి 130 అడుగుల 2 అంగుళాల 5/8 అనే కొలత దగ్గర కరెక్ట్‌గా 2 సమభాగాలుగా తీసుకొని ఆ యొక్క గర్భగుడి చూడండి, గర్భగుడి ఎగ్జాక్ట్‌గా మీకు గర్భగుడిలో కొలతలు కూడా చూపెడితే కానీ మీకు అర్థం కాదు. ఎగ్జాక్ట్‌గా చూడండి గర్భగుడిని సెంటర్‌లోంచి ఆ లైన్ వెళ్ళిందనమాట. అదే రకంగా చూసారా, కరెక్ట్‌గా సెంటర్‌గా వెళ్ళింది. సో ఈ సెంటర్‌గా వెళ్ళినప్పుడు వాటి యొక్క కొలతలు ఏంటి అని మనం తీసుకునేటప్పుడు 33 యూనిట్లో గర్భగుడి సెంటర్ లైన్ నుంచి ఎడమ పక్కగా 16.5 యూనిట్లు, కుడి పక్కగా 16.5 యూనిట్లు. ఆ 16.5 యూనిట్లో ఒక 0.5 యూనిట్ ప్రాకార మందానికి పోయి లోపల 16 యూనిట్లు మిగిలింది. అదే రకంగా కుడి పక్కన కూడా 16.5 యూనిట్స్లో 0.5 యూనిట్ ప్రాకార మందం దగ్గర 4 అడుగులు బాగా 16 యూనిట్స్ ఉందన్నమాట. ఆ 16 యూనిట్స్ అనేది విత్ ఇన్ ఉందన్నమాట. సో దీన్ని సామాన్య ప్రజలకి ఇవన్నీ చెప్తే అర్థం కాదు కదా. అందుకని చెప్పి నేను ఆ మాడ్యూల్స్ ఏదైతే మనం ప్రోగ్రామ్ చేశామో ఆ యొక్క మాడ్యూల్స్ని అక్కడ కూర్చోబెట్టామండి. చూడండి ఇక్కడ మనం ఏమీ ఎవరిని ఇక్కడ ఏమార్చట్లేదు, నాలెడ్జ్ చెప్తున్నాం. ఇదిగోండి ఈ రకంగా ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి కొలత ఎంత అండి? 7 అడుగులు 11 అంగుళాలు 7/16 అనేవి 33 యూనిట్లు అక్కడ వాడారన్నమాట. అదే రకంగా ఇదిగోండి ఈ యొక్క దక్షిణం పక్క నుంచి మనం తీసుకునేటప్పుడు ఆ మాడ్యూల్స్ అన్ని ప్రాకారం దగ్గర నుంచి మనం పేల్చాం. నేను ఇందా చూపెట్టిన కొలతే ఇదిగోండి ఇక్కడ చూపెడుతున్నాయి. 7 అడుగుల 11 అడుగుల 7/16. మీకు ఎక్కడ చూసినా అదే కొలత ఉంటుందన్నమాట. ఇదిగోండి 7 అడుగులు 11 అంగుళాలు 7/16. ఇలాంటిది ఉత్తర దక్షిణాలుగా వెడల్పు నుంచి తీసుకొని చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క దక్షిణం ప్రాకారం దగ్గర నుంచి ఆ 33 యూనిట్లు ఈ యొక్క ఉత్తరం ప్రాకారంలో మునిగిపోయినాయండి. అందులో ఆఫ్ అనేది ఈ ప్రాకారంలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ రకంగా ఒక లయని క్రియేట్ చేస్తారండి దేవాలయాల్లో. ఇది దేవాలయ రహస్యం, ఇదే చిదంబర రహస్యం. ఇంకా ఈ రకంగా ఉంటుందని సామాన్య మానవులకు ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదండి. ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్యూరెస్ట్ ఫామ్లో యొక్క ధర్మం కూడా ఉండాలి. సో ఈ రకంగా చూసినప్పుడు చూడండి గర్భగుడి మధ్యలోకి మనం చూసినప్పుడు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా అవన్నీ ఎలా ఫిల్ అయి ఉన్నాయో చూడండి. చూడండి నేను ఎడం పక్క నుంచి కుడి పక్కకి మనం 16.5 యూనిట్స్ అన్నాం. సో ఎడం పక్క నుంచి చూసినప్పుడు ఆ యొక్క యూనిట్స్ అన్ని నెంబరింగ్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16. గర్భగుడి సెంటర్కి వచ్చేటప్పటికల్లా ఈ యొక్క మాడ్యూల్లో ఇటు సగము మళ్ళా అంటే ఈ మాడ్యూల్తో కలిపి 17, అలాగే ఈ యొక్క మాడ్యూల్ 10.
18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. అంటే వితౌట్ ఎనీ గ్యాప్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ పల్సేషన్ అనేది చూసారా, ఆ కొలతలు అనేది తీసుకునేటప్పుడు ఆ పల్సేషన్ అనేది ఒక ఒక హై డైమెన్షనల్ గా వాల్యూమెట్రిక్ క్యూబ్స్ లాగా మనం చూడాలన్నమాట. ఒక ఫ్రోజన్ స్పేస్ ని మనం ఇక్కడ చూపెడుతున్నాం అనమాట. కానీ ఇదంతా చూస్తే ఒకలాగే ఉంటుంది. అంటే ఎవ్రీవేర్ ఆ యొక్క శ్రవణానక్ష పల్సేషన్ ని ఆ యొక్క దేవాలయం మధ్య క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మీకు ఇది చూపెట్టినప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే ఇవన్నీ ఈ అన్ని మాడ్యూల్స్ అక్కడ క్లబ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది నేను చూపెడతాను. సి ద వైబ్రెన్సీ, సో అదే రకంగా వైబ్రెన్సీ ఇలాగా దేవాలయ ప్రాంగణము, దేవాలయ గోడలు, దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఎంటిటీ అన్ని ఈ యొక్క పల్సేషన్లో ఉండిపోతుంది. అదే దేవాలయ రహస్యం. ఈ ధర్మాన్ని చెప్పడానికి, మిమ్మల్ని నమ్మించడానికి ఎంత పరిశ్రమ చేయాల్సి వస్తుంది చూసారా నేను. దట్ ఈస్ ద పల్సేషన్. ఇలాంటి మాడ్యూల్స్తో అంతా దేవాలయం నిండిపోయి ఉంటుంది. ఇవాళ నేను వారు కట్టిన దాన్ని ప్రూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇలా కట్టారంటే ఆ యొక్క స్థపతి ఆ యొక్క వైబ్రెన్సీని ఆయన ఆ రూపంలో చూశాడు, ఆయన రకంగా క్రియేట్ చేశాడు. చూడండి, ఎక్కడైనా ఏదైనా తేడా ఉందా? సి దట్ వైబ్రెన్సీ ఆఫ్ దట్ స్పేస్. ఇంకా మీకు ఈ మూలలు కూడా నేను కలుపుతాను. సో ఒక్కసారి మీరు ఆశ్చర్యపోతారన్నమాట. సో దిస్ ఈజ్ ద హోల్ వైబ్రెన్సీ. అంటే ఆ యొక్క ప్రాకారాలు కలపడం ద్వారా ఈ ప్రాకారాల మధ్యలో ఈ రకమైనటువంటి వైబ్రెన్సీతో ఒదిగిపోయి ఉంటుందండి. ఆ వైబ్రెన్సీ లోపలికి మనం గోపురం ద్వారా వెళ్తాం అన్నమాట. అందువల్ల గోపురం ఈజ్ ద గేట్వే టు ద గాడ్ కాన్షియస్నెస్ అంటారు. ఏమంటారండి? గోపురం ఈజ్ ద గేట్వే టు ద గాడ్ కాన్షియస్నెస్ అంటారు. చూడండి, ఆ యొక్క లయ అందులో ఏం మునిగిపోయింది? ఆ యొక్క ఆ దేవాలయం యొక్క గోడల మధ్య స్పేస్ని బంధించాం. నువ్వు ఫలానా నక్షత్ర క్వాలిటీతోనే ప్రతిస్పందించాలి. ఆ యొక్క డాన్స్ ఆఫ్ నటరాజా అని చెప్తారనమాట. ఎంత గొప్ప వర్డ్ అసలు స్థపతి ఇచ్చేశాడు. సో డాన్స్ ఆఫ్ నటరాజా, స్పేస్ వైబ్రెన్సీని, ఆ యొక్క న్యూమరికల్ ఆర్డర్ని నటరాజ నర్తనంతో పోల్చారనమాట. ఆ నటరాజ నర్తనంతో పోల్చడం కూడా ఏంటి, ఆయన నర్తిస్తూ ఒక కాలు ఒక మరుగుజ్జు మీద వేసి ఉంచుతాడనమాట. మరుగుజ్జు మీద కాలు పెట్టాడు. మరుగుజ్జు ఏంటండి? కాలాన్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. నేను ఇలాగ కాలాన్ని కంట్రోల్ చేస్తూ ఐ కెన్ మేనిఫెస్ట్ ఇన్న్యూమరబుల్ ఫార్మ్స్ అని చెప్తాడనమాట. ఇక్కడ కూడా ఆ యొక్క కాలాన్ని ఒదిగిపట్టడం అంటే ఏంటండి? ఈ యొక్క గోడల ద్వారా కాలాన్ని బంధించాడు ఆయన. బంధించి ఆ లోపల నర్తనం అనేది చేస్తున్నాడు. అంత గొప్ప ధర్మం మనది. భ్రష్టు పట్టిపోయింది అన్నమాట. ఏదైనా చెబితే ఆలోచించరు, వినరు, ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు. ఇదే ధర్మం. ఇంక ఈ రకంగా చెప్పేవాళ్ళు మీకు ఎవరు దొరకరండి. ఎందుకంటే వాళ్ళకి అంత ప్యూరెస్ట్ ఫామ్లో ఆ ధర్మం చేయాలి. ఒక 15 ఏళ్ళు ఒక సబ్జెక్ట్ మీద ఎవరు పనిచేస్తారు చెప్పండి? పిల్లల్ని కెరీర్ని వదిలేసి. ఇవాళ భగవంతుని ప్రూవ్ చేసుకోవాలని పరిస్థితి ఆయనకి ఏర్పడింది మనకి ఇక్కడ. ఇదే ధర్మంతో ఒక ఇంటిని మేము క్రియేట్ చేస్తామండి. ఆ లయని, భగవంతుడి లయని ఆ ఇంట్లో క్రియేట్ చేస్తాం. ఇంటిల్లిపాది ఎంత ఆనందంగా ఉంటారండి. మనం ఖర్చు పెట్టే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు డబ్బులు అవే అవుతాయి. కొంచెము ఈ యొక్క ధర్మబద్ధంగా మనం ప్లాన్ తీసుకొని కట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటాం. సో అందువల్ల ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా గర్భగుడి ఆ యొక్క ప్రాకారంలో అక్కడ ఎందుకు తీసుకున్నారు అనేది చెప్పినప్పుడు, తూర్పు పడమరలుగా ఒక పూర్ణ పాదాలు కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయ్యింది, ఉత్తర దక్షిణాలుగా ఒక పూర్ణ పాదాలు కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయింది. అక్కడ ఎంచుకున్నారనమాట.
మనం ఆషామాషిగా ఏం చెప్పలేదు కదా. మ్యాథమెటికల్గా అంతా మీ కళ్ళ ముందే పెట్టాము, అంతా మీ కళ్ళ ముందే కొలుస్తున్నాము, అన్నీ చెప్తున్నాము అన్నమాట. ఆలోచించడం మొదలు పెట్టండి. మన మీద పనిచేసేది స్పేస్ గాడ్. మరి యొక్క వీడియోలో మనం ధ్వజస్తంభం అనేది ఎక్కడ లొకేట్ చేశారు, లొకేట్ చేసిన దానికి మన ఆయాది మాడ్యూల్స్తో డిఫైన్ చేసినప్పుడు అది ఏ రకంగా ఉన్నది, అదే రకంగా ధ్వజస్తంభానికి గర్భాలయానికి డిస్టెన్స్ ఏముంది, ఆ రెండింటి మధ్య ఆ యొక్క ఆయాది ధర్మం ప్రకారం ఎంత వేరియేషన్ ఉంది, అది దేని నుంచి డెరైవ్ చేయబడింది అనేది మనం చెప్పుకుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.